హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు పన్నీర్ మష్రూమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకున్నానో మీకు చెప్తాను రండి. దానికి కావాల్సింది ముందుగా పేస్ట్. ఆ పేస్ట్కి నేను ఎర్రగడ్డ ఒకటి, తెల్లగడ్డ, పచ్చిమిరకాయలు, శుంఠి, చెక్క, లవంగము, పుదీనా, కొత్తిమీర వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ ఒక కడాయి తీసుకొని కడాయిలోకి నేను ఆయిల్ వేసి వేడైన తర్వాత మసాలా దినుసులు, ఎర్రగడ్డ వేసి ఫ్రై చేసుకున్నా. ఫ్రై అయిన తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకున్నాయి కదా, అది పేస్ట్. ఆ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అది ఆయిల్ బయటకు వచ్చే వరకు మనం ఫ్రై చేసుకొని దానికి 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఆ తర్వాత ఒక సన్నగా తరిగిన టమాటా వేసి ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్నాక మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి కొద్దిసేపు వదిలేసాను. ఆ తర్వాత లిడ్ ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ మిక్స్ చేసి దాంట్లోకి నేను పచ్చి బఠానీలు వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. అది మిక్స్ అయిన తర్వాత బఠానీలు ఉడకాలి కదా, ఆ ఉడికేదానికి 1 నిమిషం లిడ్ క్లోజ్ చేసి వదిలేసాను. మళ్ళీ ఉడికిన తర్వాత దానికి నేను మష్రూమ్ని కట్ చేసి వేసుకున్నాను. మష్రూమ్ కట్ చేసిన క్లిప్ మిస్ అయిందండి. దానికి మష్రూమ్ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత 1 నిమిషం మనము లిడ్ క్లోజ్ చేసి మష్రూమ్ని ఉడకడానికి వదిలేయాలి. మష్రూమ్ ఉడికిన తర్వాత దానికి ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకొని దాంట్లోకి ఇప్పుడు మనకి టేస్ట్కి ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని మనము ఇప్పుడు నానపెట్టిన బియ్యాన్ని వేసుకుంటాను. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. వేసి బాగా మిక్స్ చేసుకొని మసాలాలని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత 2 గ్లాస్కి 4.5 గ్లాస్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసి ఇప్పుడు నేను సపరేట్గా ఫ్రై చేసుకున్న పన్నీర్ వేసి దాన్ని కలుపుతూ ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి బియ్యం అంటే ఆ బిర్యానీ బియ్యం ఉడికేదానికి లిడ్ క్లోజ్ చేసి వదిలేసాను. ఆ తర్వాత వదిలేసిన తర్వాత బిర్యానీ 1/4 భాగం రైస్ ఉడికింటాం కదా, అప్పుడు ఓపెన్ చేసి మనము కలిపి బాగా మసాలా అంతా బాగా మిక్స్ అవుతుంది. కలిపిన తర్వాత సిమ్లోకి వేసేసి మనం 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకడానికి వదిలేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి లిడ్ క్లోజ్ చేసి వదిలేయాలి. మనము కొద్దిసేపు అయినాక తీసి మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.